తల్లిదండ్రుల మృతితో అనాథలైన పిల్లలు. అమ్మా నాన్న లేరు, బతికేదెలా? ఎవరు మాకు దిక్కు? అసలే పేద కుటుంబం. కూలీనాలి చేసుకుంటే తప్ప డొక్కాడని దుస్థితి. ఉండేందుకు సరైన ఇల్లు కూడా లేని దయనీయ పరిస్థితి. అయితే విధికి కన్ను పుట్టిందో ఏమో కానీ ఆ కుటుంబాన్ని చిన్న భిన్నం చేసింది. అనారోగ్యంతో 5 సంవత్సరాల కింద తల్లి లివర్ ఇన్ఫెక్షన్, గుండె సంబంధిత వ్యాధుల వల్ల ఇటీవలే తండ్రి చనిపోవడంతో 2 ఆడపిల్లలు అనాథలుగా మారారు. సహృదయులు స్పందించి ఆదుకుంటే పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని బంధువులు, గ్రామస్తులు కోరుతున్నారు. వివరాల్లోకి వెళ్తే సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రానికి చెందిన గుండ్ల లింగయ్య 40 సంవత్సరాలు, గుండ్ల సరిత 35 సంవత్సరాలు. దంపతులకి లిఖిత 15 సంవత్సరాలు, నిఖిత 16 సంవత్సరాలు. 2 కుమార్తెలు ప్రస్తుతం ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల చదువును మధ్యలో ఆపివేసి నానమ్మకి ఆసరాగా నిలిచిన అనాథ పిల్లలు. భార్య చనిపోవడంతో అన్నీ తానై మొదటగా భార్య చనిపోవడంతో కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. 3 సంవత్సరాల కిందట భార్య అనారోగ్యంతో చనిపోవడంతో కుటుంబానికి అండగా నిలిచి 2 కుమార్తెలను, వృద్ధురాలైన తన తల్లిని పోషించడంతో ఆ భారమంతా తండ్రిపై పడింది. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు. కూలి చేస్తే వచ్చే డబ్బులతో కుటుంబం పూట గడవడం కూడా కష్టంగా మారింది. ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన తండ్రి, తల్లి చనిపోయిన తర్వాత కూలీ పనులు చేసుకుంటూ పిల్లల ఆలనా పాలన చూస్తున్న తండ్రి కూడా అనారోగ్యానికి గురై 3 సంవత్సరాల క్రితం మరణించడంతో 2 ఆడపిల్లలు అనాథలుగా మారిపోయారు. తల్లిదండ్రులు 2 దూరం కావడం, సొంత ఇల్లు లేకపోవడం, అంతా చిన్నపిల్లలు కావడంతో ఆ పిల్లల భవిష్యత్తు, పోషణ ప్రశ్నార్థకంగా మారిపోయింది. నానమ్మ దిక్కు. ఆ 2 ఆడపిల్లలు చిన్న వయసులో ఉండగానే కొడుకు, కోడలు అనారోగ్యంతో మరణించడంతో గుండ్ల ఐలమ్మ 70 సంవత్సరాలు కూలి పనులు చేసుకుంటూ ఆ 2 మనవరాల్ని అన్నీ తానై వారిని చదివించుకుంటూ పెంచి పోషిస్తోంది. విధి ఆడిన నాటకంలో అన్నీ కోల్పోయిన ఆ పిల్లలకి మళ్ళీ ఆ కష్టంలోకే నెట్టివేసింది. ఇటీవల నానమ్మ కాలుకు తీవ్ర గాయం కావడంతో ఇరుగు పొరుగు వారి దగ్గర ₹1,00,000 అప్పు చేసి ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి బాగు చేశారు. ఆ అప్పు తీర్చుటకై చదువు మధ్యలోనే ఆపివేసి కూలీ నాలి చేసుకుంటూ నానమ్మకి ఆసరాగా నిలిచారు. కనీసం నివసిస్తున్న ఇల్లు కూడా సరిగ్గా లేక ఇల్లు వర్షాకాలానికి కురుస్తుండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం నానమ్మ మంచానికే పరిమితం కావడంతో మరింత ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అధికారులకి విన్నవించుకున్నా పట్టించుకోలేదు. తల్లి, తండ్రి మరణించిన తర్వాత అప్పట్లో ఉన్న కలెక్టర్ అనాథలైన ఆ 2 పిల్లలకి అన్ని తానే ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా కల్పిస్తామన్నారు. కానీ ఎలాంటి సహాయాలు అందలేదు. స్థానిక ఎమ్మెల్యే మందుల శామ్యూల్ దగ్గరికి వెళ్లిన తర్వాత కూడా వారు కూడా ఇల్లు కట్టిస్తామని, ఆర్థిక సహాయం అందిస్తామని హామీనిచ్చారు. కానీ అది కూడా నెరవేరలేదు. ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు. ఇప్పటికైనా ఆ అనాథ పిల్లలకి ఆసరాగా నిలిచి ఆదుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. చిన్నప్పుడే చనిపోయింది. మా అమ్మకి ఆరోగ్యం బాగాలేక మా అమ్మ చనిపోయింది. 2019లో చనిపోయింది. మా అమ్మ చనిపోయిన తర్వాతకి మా నాన్నని మమ్మల్ని చూసుకున్నాడు. మా నాన్న కూడా చనిపోయాడు. ఆరోగ్యం బాగాలేక మా నాన్న 2024లో చనిపోయాడు. మా నాన్న చనిపోయిన తర్వాతకి మా నాన్నమ్మ దగ్గరికి వచ్చి ఉంటున్నాం మేము. మా నాన్నమ్మ కూడా ముసలామెనే.
పాప ఆమె కూడా నడవలేదు, ఏం లేదు. ఆమెకు వచ్చిన పింఛన్తోనే మేము తింటున్నాం, మా ఇంట్లో సరుకులన్నీ చేసుకుంటున్నాం. మేము ఇల్లు కూడా వర్షం పడ్డప్పుడల్లా కురుస్తుంది. కురిస్తే మేము ఎమ్మెల్యే కాడికి వెళ్ళాం, కలెక్టర్ కాడికి కూడా వెళ్తే ఇట్లా కురుస్తుంది అది అని చెప్పాక కూడా ఇల్లు వస్తుంది అని చెప్పారు. వచ్చినాక కూడా వాళ్ళకాడ నుంచి ఎలాంటి స్పందన లేదు మాకు. కలెక్టర్ అయినా కానీ ఎమ్మెల్యే అయినా కానీ ఏ సహాయం కూడా మాకు అందలేదు అసలుకి. మా నాయనమ్మకి ఇప్పుడు హెల్త్ బాగలేదు. మా నాయనమ్మకి కూడా ఆపరేషన్ చేశారు కాలుకి. ఆమెకి ఆపరేషన్కి 1,00,000 అయ్యాయి. ఎవరైనా సహాయం చేయాలనుకుంటే చేయండి.